ఓం నమ శివాయ. 45వ రోజు పారాయణ. నిన్నటి భాగమునకు అనుసంధానముగా విష్ణు భగవానుడు నారద మునీంద్రుడు ఏకాంతములో మాట్లాడుకుంటున్నారు. దానికి కొనసాగింపుగా విష్ణు భగవానుడు ఇట్లు పలికెను: మునీంద్ర, నీవు నీ అభీష్ట స్థలమునకు వెళ్ళుము. నీవు నాకు ప్రత్యేకించి మిగిల ఇష్టుడవు. ఉత్తమమైన వైద్యుడు మిక్కిలి పీడితుడు రోగికి చక్కని చికిత్స చేసినట్లు నీకు హితమును చేకూర్చెదను అని చెప్పి విష్ణు భగవానుడు నారదునకు వానరుని ముఖము నొసగెను. మిగిలిన అంగములందు తన స్వరూపమును కల్పించి అట నుండి అంతర్ధానమయ్యను. భగవంతుడు ఇంతకు మునుపు చెప్పిన విషయమును విని తనకు మనోహర రూపము ప్రాప్తించినదని తలంచి నారదుడు మిగుల హర్షించెను. తన్ను తాను కృతకృత్యుడనైతినని తలంపసాగెను. భగవంతుడేమి ప్రయత్నము చేసను అను దానిని తాను అర్థము చేసుకొనలేకపోయెను. అప్పుడు నారదమునింద్రుడు శీలనిధి మహారాజు స్వయంవర మహాసభను ఏర్పాటు చేసిన స్థలము దగ్గరకు వెళ్ళెను. సభా మంటపము రాజకుమారులతో నిండియుండెను. విప్రవరులారా, రాజకుమారుల చేత ఆవరింపబడిన దివ్య స్వయంవర సభా స్థలము 2వ ఇంద్రసభ వలె మిక్కిలి శోభాయమానముగా ఉండెను. నారదుడు ఆ రాజసభయందు వెళ్ళి కూర్చునను. ప్రసన్న చిత్తముతో పదే పదే ఇట్లు తలపోయసాగెను: నేను భగవంతుడగు విష్ణువుతో సమానమైన రూపమును ధరించియున్నాను. ఆ రాజకుమారి తప్పక నన్నే వరించును, ఇతరులనెవ్వరినీ కాదు. తన ముఖమెంత వికారముగా నుండెనో అతనికి తెలియదు. ఆ సభయందు కూర్చుని ఉన్న మానవులందరూ ముని యొక్క పూర్వరూపమునే ఎరుగుదురు. రాజకుమారుడు మొదలగు వారెవ్వరూ కూడా ఆయన రూప పరివర్తన రహస్యమును తెలుసుకొనలేదు. నారదుని రక్షణ కొరకు భగవంతుడు రుద్రుని 2 పార్షదులు అచ్చడికి వచ్చి ఉండిరి. వారు బ్రాహ్మణ వేషధారులై రహస్యముగా అతడు కూర్చుని ఉండిరి. నారద మహర్షి యొక్క రూప పరివర్తన రహస్యము వారెరుగుదురు. ముని కామావేశముతో మూఢుడై ఉన్నాడని ఆ 2 పార్షదులను ఆయన దగ్గరకు వెళ్ళిరి. పరస్పరము మాట్లాడుకొనుచు ఆయనను అపహాస్యము చేయుచుండిరి. కాని ముని కామవిహ్వలుడగుచుండెను. ఆయన వారి యథార్థ వాక్కులను కూడా వినిపించుకోలేదు. ఆయన మోహితుడై శ్రీమతిని పొందు కోరికతో ఆమె రాకకై నిరీక్షించుచుండెను. ఇంతలో సౌందర్యవతియగు రాకుమారి స్త్రీజన పరివ్రతయై అంతఃపురము నుండి అతడికి వచ్చెను. ఆమె చేతిలో సుందరమైన సువర్ణమాల ఉండెను. శుభలక్షణ సంపన్నయైన ఆ రాజకుమారి స్వయంవర మధ్యభాగమున లక్ష్మీదేవి వలె నిలుచుని అపూర్వ శోభతో వెలుగుచుండెను. ఆమె ఉత్తమ రథమును పాటించుచుండెను. ఆ రాకుమారి చేతియందు మాలను ధరించి తనకు తగిన వరుని అన్వేషించుచు సభయందు అంతయును తిరుగుచుండెను. విష్ణు భగవానితో సమానమైన శరీరమును వానర వంటి ముఖమును కలిగిన నారదుని చూచి ఆమెకు కోపము వచ్చెను. అటువైపు నుంచి దృష్టిని మరల్చి ప్రసన్న చిత్తముతో 2వ వైపునకు వెళ్ళెను. స్వయంవర సభయందు తాను కోరిన వరుడు కనిపించనందున ఆమె భయభ్రాంతురాలయ్యను. సభాభవన మధ్యమున నిశ్శబ్దముగా నిలబడి ఉండెను. ఆమె ఎవ్వరి కంఠమునందను జయమాలను వేయలేదు. ఇంతలో రాజవేషభూషణములతో విష్ణు భగవానుడు అచటికి వచ్చి చేరెను. ఆ స్వామి ఎవరికినీ కనిపించలేదు. కేవలము ఆ కన్య దృష్టికి మాత్రమే గోచరమయ్యను. మిగుల సౌందర్యవతి అయిన రాజకుమారి యొక్క ముఖము భగవంతుని చూడగానే ఆనందముతో వికాసమానమయ్యేను. వెంటనే ఆమె వరమాలను ఆయన కంఠమును అలంకరింపచేసెను. రాజరూపధారి అయిన విష్ణు భగవానుడు ఆ రాజకుమారుని తీసుకుని వెంటనే అంతర్ధానముంది తన ధామమునకు వెళ్ళిపోయెను. ఇచట రాజకుమారులందరూ శ్రీమతి కనిపించకపోవటమున నిరాశ చెందిరి. నారదముని కామవేదనతో వ్యాకులత చెందెను. ఆయన మిగుల విహ్వలుడయ్యను. బ్రాహ్మణ వేషధారులు జ్ఞాన విశారదులు అయిన 2 రుద్రపార్షదులు కామవిహ్వలుడైన నారదునితో ఇట్లు పలికిరి. రుద్రగణములిట్లు పలికిరి: ఓ నారదమునింద్ర, నీవు వ్యర్థముగా కామమోహితునివగుచున్నావు. సౌందర్య బలముతో రాజకుమారిని పొందగోరుచున్నావు. వానర సమానమై అసహించుకొనదగిన నీ ముఖమును చూచుకొమ్ము. సూతుడు పలికెను: మహర్షులారా, ఆ రుద్రగణముల మాటలను విని నారదుడు మిక్కిలి విస్మయమునకు లోనయ్యను. అతడు శివమాయ చేత మోహితుడయ్యుండెను. అద్దమునందు తన ముఖమును చూచుకొనెను. వానర సమానమైన తన ముఖమును చూసి వెంటనే క్రోధముతో మండిపడెను. మాయా మోహితుడైన కారణముగా ఆ 2 శివగణములకు మునీంద్రుడు శాపమొసగుచూ పలికెను: ఓరి, మీరిరువురు బ్రాహ్మణుడైన నన్ను అపహసించితిరి కావున బ్రాహ్మణ వీర్యముతో జన్మించిన రాక్షసులగుదురుగాక. బ్రాహ్మణ సంతానమై కూడా రాక్షసులతో సమానమైన ఆకారమును కలిగి ఇందురు కాక. శాపమును విని జ్ఞాన శిరోమణి
శివగణముని అయిన నారదుని మోహితుడిగా ఎరింగి వారేమియూ మాట్లాడలేదు. బ్రాహ్మణులారా, వారు ఎల్లప్పుడూ అన్ని ఘటనలలోనూ శివ భగవానుని ఇచ్చముండునని తలంచెదరు కనుక ఉదాసీన భావముతో తమ తమ స్థానములకు వెళ్ళిపోయిరి. భగవంతుడైన శివుని స్తుతింపసాగిరి. ఓం నమ శివాయ.